గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీరు ఏదో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటారు, అది వాటి వల్ల వచ్చేవి మేనరిజమ్స్ కాకుండా వచ్చింది వినోదం. అది చాలా మంచి కామెడీ వేషం అది. అది కూడా సెటిల్ కామెడీ చూడండి. అందులో మీకు ఏదో అరటిపండు తొక్క మీద పడి జారి పట్టడం ఇలాంటి కామెడీలు కాదు. అది చాలా డైలాగ్తో చెప్పటమే. సార్, కోట శ్రీనివాసరావు గారు మీరు మంచి ఫ్రెండ్స్ అండ్ ఆ ఫ్రెండ్షిప్ ఇప్పటికీ కొనసాగుతుందా? ఇప్పటికీ కొనసాగుతాను. మొన్నేగా నేను 10 రోజుల క్రితం వెళ్ళొచ్చాను. ఆయనకి ఆరోగ్యం బాగాలేదని బండ గణేష్ ఒక ఇదేదో పెట్టాడు. ఓకే, అది చూసి ఎట్లా ఉందో చూసొద్దాం అడిగితే ఆయన చక్కగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి, కాళ్ళకి అవి ఉంటాయి. ఏజ్ అయినా 82 ఏళ్ళు ఉంటాయి, అటువంటి ఉంటాయి. ఎక్కడ సార్ ఫస్ట్ పరిచయం మాక? ఇక్కడ హైదరాబాద్లో ఆయన ఎస్బీఐలో పనిచేసేవాడు, నేను ఆర్టీసీలో పనిచేసేవాడిని. ఓకే, నేను హుష్కాకి అనే ఒక నాటకం వేస్తుండేవాడు అనమాట. అందులో బెగ్గర్స్, 2 బెగ్గర్స్ ఉంటారు. అది దాని కథ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనమాట అండి. అది కామెడీగా ట్రీట్ చేశారు దర్శకుడు దేశరాజు హనుమంతరావు. అందులో వేషం వేస్తుండే బాగా ఎక్కడికి వెళ్ళినా బెస్ట్ ప్రొడక్షన్ అట్లా మంచి ప్రైజులు వచ్చేవి నాటకాల పరిషత్తుల్లో. నా పక్కన వేషం వేసి ఇంకో బెగ్గరగా వేసేవాడు సడన్గా చచ్చిపోయాడండి. చనిపోతే అరే ఇక నాటకం మానేద్దాం అనుకున్నప్పుడు తనంతట తను వచ్చి ఆ వేషం నేను వేస్తాను, నీతో పాటు సమానంగా వేయాలని నాకు, నేను వేస్తాను, అదేది ఒకసారి హనుమంతరావు చెప్పు అది అంటే సరే. వీడు అప్పటికి స్టేట్ బ్యాంక్ వాళ్ళ నాటకాల్లో ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేసి ప్రైజులు తీసుకునేవాడు. అప్పటికే మంచి యాక్టర్, మంచి మిమిక్రీ చాలా ఉన్నాయి. తర్వాత స్పాంటినిటీ బాగా ఉన్నవాడు. డిఫరెంట్ మ్యానరిజమ్స్ కూడా ఏదైనా సరే మీరు అతని క్యారెక్టర్ని ఆఫర్ చేశారంటే తన చేతిలోకి తీసేసుకుంటాడు క్యారెక్టర్ని. ఓకే, మనం డైరెక్టర్ ఇట్లా చెప్తే ఇట్లాగే చేయాలనుకుంటే ఇట్లా చేసుకుని ఒక పరిధి పెట్టుకుంటాం. వాడికి అట్లా లేదండి, తన సొంతం చేసేసుకుంటాడు ఆ క్యారెక్టర్ని. అదే అతని దగ్గర ఉన్న పెద్ద ప్లస్ పాయింట్. ఓకే, అట్లాగా అది రీప్లేస్ చేస్తాను, ఏం చేస్తాను, నీతో పాటు సమానంగా యాక్ట్ చేయాలి నాకు ఉందిరా అంటే అది ఇప్పుడు హనుమంతరావు చెప్తే ఓకే ఏమన్నాడు. అక్కడి నుంచి ఆ నాటికలో వేయటం మొదలుపెట్టాం. ఆ తర్వాత దూరదర్శన్ స్టార్ట్ అయింది. ఓకే, 1977 అక్టోబర్లో స్టార్ట్ అయింది. సో మా ఇద్దరిని పెట్టి ఫస్ట్ ముచ్చట్లు చేశాడు హనుమంతరావు గారు అనమాట. అట్లాగా దూరదర్శన్లో మొదట్లో వచ్చిన ఫెస్టివల్స్కి వచ్చే స్పెషల్ ప్లేస్ కానీ మామూలు నాటికలు కానీ అన్నిట్లోనూ మేము ఉండేవాళ్ళం. ఓకే, మేమిద్దరం ఉండేవాళ్ళం కాంబినేషన్గా. అట్లా 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 వచ్చింది. అండ్ తర్వాత స్నేహితులు అంటే టీవీ సీరియల్స్ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ ఎవరున్నారు సార్? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్న వాళ్ళందరూ ఉన్నారండి. ఓకే, ఇప్పుడు అశోక్ కుమార్, అశోక్ రావు, కాదంబరి కిరణ్ కుమార్, గౌతమ్ రాజు, అప్పుడు వాళ్ళని తీసుకోండి, మీరు ఎవరిని తీసుకుంటే మా అందరూ టచ్లో ఉన్నారు. మీర్ గారు కెమెరామెన్, మీర్ గారు శిష్యులు ఇప్పుడు కెమెరామెన్లు అయ్యారు వాళ్ళు. నటరాజు భట్ దూరదర్శన్లో కెమెరామెన్గా ఉండే, మేకప్ మ్యాన్గా ఉండేవాడు, అతని శిష్యులు అందరూ ఇప్పటికీ టచ్లో ఉన్నారు నాతో ఇప్పటికీ. ఓకే, ఈ ప్రయాణంలో సో ఎవరి మరణమైనా కానీ మిమ్మల్ని ఎక్కువగా బాధించింది అంటే ఏం చెప్తారు సార్? నటులలో, నాటకాల్లోనా? నటులలో ఎవరైనా కానీ మీతో కలిసి నటించిన వాళ్ళు కానీ పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళలో? దానికి ఇంకా వేరే సమాధానం ఉంటుంది సార్, జంజాలు తప్పితే. ఎందుకంటే నేను నేను అతను పర్లేదు సార్, ఎందుకంటే మీరిద్దరు మంచి ప్రాణ స్నేహితులు అండి. మేము వీరభద్రరావు వాడు, మేము ముగ్గురం కలిసి నాటకాలు వేసేవాళ్ళం కాలేజీలో. వేసినప్పుడు తర్వాత వీరభద్రరావు సక్సెస్ అవ్వటం ఇవన్నీ సక్సెస్ అయినది కూడా మేము హైదరాబాద్ వస్తే మాత్రం తప్పనిసరిగా నన్ను మా ఇంటికి రావటం, భోజనం చేయటం, ఫలానా ఇది పచ్చడి కావాలరా నాకు, ఫలానా కూర కావాలరా అని చెప్పి మా ఇంటికి వచ్చి సరూర్ నగర్లో ఉండేవాడిని. అంత దూరం వచ్చేవాడు. ఓకే, వచ్చేసి భోంచేసి వెళ్ళేవాడు. అవన్నీ అంత ఇది. పైగా నేను అయ్యప్ప మాల తీసుకుని ఉంటే వస్తూ మెడ్రాస్లో దిగితే వాళ్ళ మదర్ నాకు ఆ మాల తీసేశారు. అట్లాగా మా మదర్లానే ఉంటుంది, మా మదరే ఆవిడ, మా ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం అనమాట. ఓకే, అట్లాగా వాళ్ళ ఇంట్లో ఆ ర్యాపోర్ట్ ఉండేది నాకు. అట్లాగే వాడు ఒకసారి రిహార్సల్ చేస్తూ ఇంటికి వెళ్తున్నాడు. అప్పుడు కారులో వచ్చేవాడు కాలేజీకి, అప్పటికే డబ్బున వాళ్ళు కారులో వస్తే ఇంట్లో షెడ్లో పెట్టేటప్పుడు ఏదో ఒక చిన్న ఇది తగిలి ఆ కారుకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే వీడి కాలుకి దెబ్బ తగిలింది, ఫ్రాక్చర్ అయింది. ఓకే,
ఫ్రాక్చర్ అయితే కట్టుకొని ఇంట్లోనే ఉండాలి కదా, ఇక వారం రోజులు 10 రోజులు ఉండమన్నారు. ఆడింటికి వెళ్ళి రిహార్సల్ చేసేవాళ్ళం. అంటే నాకు తోచట్లేదురా ఇక్కడికే రండి అనేవాడు, అక్కడికి వెళ్ళి రిహార్సల్ చేసేవాళ్ళం. అట్లాగా ఆ తర్వాత అవుట్డోర్స్కి ఎప్పుడు వెళ్ళినా సరే ఒకే రూమ్లో ఉంటాం మేమిద్దరం. అట్లా తనే చెప్పేవాడు, అట్లాగా ఒకే రూమ్లో ఉండటం. పట్టాభిరామ్ గారు, వీళ్ళు జోనవితులు గారు, వీళ్ళందరూ వచ్చినా కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుందండి. అతనితో ఒక కంపెనీ, చాలా వండర్ఫుల్ కంపెనీ అది. ఓకే. ఒక దైవభక్తి కానీ, ఒక కామెడీ కానీ, ఇవన్నీ ఉన్న లోపల ఒక సెంటిమెంట్ బాగా ఉంటుంది వాడికి. సెంటిమెంటల్గా బాగా బాగా ఫీల్ అవుతాడు. ఓకే. అతని మరణం నాకు చాలా సడన్గా, నేను అమెరికా వెళ్ళి వచ్చాను 2001లో, మార్చిలో వెళ్ళాను, జూన్లో వచ్చాను. జూన్ 1కో 2కో దిగాను. 2 రోజులు జట్లాగ్ అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే, నువ్వు ఇప్పుడు వద్దురా, నువ్వు రావద్దు, ఎక్కడున్నావురా అన్న, నువ్వు రావకు, నేను ఒక వారం రోజుల తర్వాత నేను ఫోన్ చేస్తాను, అప్పుడు వద్దు కానీ నాకు లోపల పనులు ఉన్నాయి అన్నాడు. సరే ఏదైనా పనులు ఉన్నాయేమో అనుకుంటాను తప్పితే, మనం బిజీగా ఏదైనా రాస్తున్నాడో లేకపోతే చేసుకుంటున్నాడో అనుకున్నాం. వారం రోజుల తర్వాత ప్రదీప్ ఫోన్ చేసి, మావయ్య ఇట్లా జంజాల గారు పోయారు అన్నాడు. పోవడం ఏంటారు, మొన్నే కదా నాతో మాట్లాడాడు, నువ్వు వారం రోజుల తర్వాత రారా అని చెప్పాడు. ఎట్లా పోవడం అంటే, అదేంటి నీకు తెలియదా, కిడ్నీ ప్రాబ్లం వచ్చి డయాలసిస్లో ఉన్నాడు ఇన్నాళ్ళు బట్టి, అది నీకు చెప్పకూడదని బాధపడతామని నీకు చెప్పలేదు అనుకుంటాను, బహుశా సడన్గా పోయాడని చెప్పాడు. అప్పుడు బాధపడ్డానండి. ఓకే. అప్పుడు బాధపడ్డా. అట్లాగే నెక్స్ట్ వీరభద్రరావు, సుత్తి వీరభద్రరావు ఇక్కడ షూటింగ్ వచ్చాడండి. షూటింగ్ వచ్చిన రోజున మేము ఇద్దరం ఇక్కడ ఇందిరా పార్క్లో షూటింగ్ జరుగుతుంటే, దగ్గర ఆఫీస్ దగ్గరే కదరా నీకు వచ్చేసాయి అన్నాడు. 4 గంటలకు మాకు ఆఫీస్ అయిపోయేది ఆ రోజుల్లో. ఓకే. వెళ్ళి కూర్చున్న తర్వాత అదేదో జంప్ చేస్తూ ఇట్లా అన్నాడు, ఇంతేనండి రాయి, ఈ రాయి నుంచి ఇక్కడ అడుగు దూకటం పెద్ద గొప్పే ఉంది. అది కాలు మడత పడింది. ఓకే. కాలు మడత పడేటప్పటికి కాలు మీద బొబ్బ వచ్చింది. బొబ్బ తగ్గట్లేదు, వాడికి షుగర్ ఉంది. ఓకే. సో ఈ షుగర్ ఏం చేశాడు, అలోపతి నుంచి హోమియోపతికి షిఫ్ట్ అయ్యాట. అంతకుముందు 15 రోజులు 15 రోజుల ముందే షిఫ్ట్ అయ్యాడు. ఈ హోమియోపతి మాత్రలు తెచ్చుకోవడం మర్చిపోయాడు. సో దాంతో ఇప్పుడు ఇట్లా ఉంది, అక్కడ చూడరా ఎవరన్నా అంటే, సికింద్రాబాద్ ఇప్పుడు హాస్పిటల్ ఉంది చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్, దాన్ని ఎదుర్కొంటే ఒక హోమియోపతి డాక్టర్ ఉండేవారు. ఆయన పెద్ద ఆయన, మంచి ఎక్స్పీరియన్స్డ్. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి, అప్పుడు ఏం మెడిసిన్ వాడతారో పేర్లు తెలియగా వీళ్ళకి, హోమియోపతి మనకేం పేర్లు తెలియవు కదా, చెప్తే ఆయన ఏదో మంది ఇచ్చాడు. పాపం మంది ఇచ్చాడు. 2 రోజులు జ్వరంతో ఇబ్బంది పడితే, జంజాలు నువ్వు వెళ్ళిపోరా, మేడం నేను ఏదో చూసుకుంటాలే అన్నాడు. పంపించేశాడు. పంపించేసిన 3 రోజులకి అయిపోయాడండి. ఏంటి ఏం చెప్తాం, అంటే రాసి పెట్టి ఉంటారు అంతే. సార్, కానీ ఉండింటే ఇప్పటికీ ఎన్నో పాత్రలతో కూడా మనందరినీ కూడా ఎంటర్టైన్ చేసేవాళ్ళేమో అని అనిపించేది సార్. ఇంకా 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 అని. అవును, అప్పట్లో ఫ్రెండ్షిప్స్ అట్లా ఉండేవండి. సార్. సార్, మరి అన్ని సంవత్సరాల నుంచి ఈ ఫిలిం ఎవల్యూషన్ అనేది కూడా చూస్తూ ఉన్నారు. రీల్స్ కానీ, తర్వాత నుంచి క్యాసెట్ల నుంచి సీడీల నుంచి ఇప్పుడైతే డిజిటల్ కంప్లీట్ అయిపోయింది, వచ్చేసింది కదా. ఎలా అనిపిస్తుంది సార్ అసలు? ఎంత ఒక జర్నీ అనంతా అంతా చూసింది మీరే సార్. అన్నీ చూసాం, లక్కీగా. అది నిజమే మీరు చెప్పింది. లో బ్యాండ్ నుంచి డిజిటల్ దాకా అన్నీ చూశాను. బాగుంది అది. ఇప్పుడు దానికి క్వాలిటీ ప్రకారం మనకి మంచి రిజల్టే వస్తుంది కదా. ఇంకా బ్రహ్మాండంగా ఉంది డిజిటల్. దీనిలో కూడా ఇంకేవో వస్తున్నాయి, హెచ్డీలో అవి ఉంటాయి కదండి. చాలా బాగుందండి. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ కానీ అండ్ వాళ్ళు ప్రయత్నిస్తున్న స్టోరీస్ కానీ ఇవన్నీ చూస్తుంటే వేరండి. మీరు చెప్పేది టెక్నికల్గా చాలా ఓకే. కథల విషయానికి వస్తే చాలా మార్పులు వచ్చేసాయి. తర్వాత చెప్పాను కదా, సెంటిమెంట్ సీన్స్, ఫ్యామిలీ సబ్జెక్టుల నుంచి దీనికి వచ్చింది, ఫ్యాక్షనిజానికి వచ్చింది. ఫ్యాక్షనిజం తర్వాత అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్లో కొంచెం తగ్గుతూ వస్తుంది. మళ్ళీ ఫ్యామిలీ వైపు వెళ్తున్నట్టు డెఫినెట్గా వస్తుంది కదా. డెఫినెట్గా వస్తుంది. ఇది లైఫ్ అనేది సైక్లింగ్ అని ఎవరో పెద్ద ఆయన చెప్పాడు కదా, అట్లా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఈ కిందకి వెళ్ళింది మళ్ళీ పైకి వస్తుంది. ఇప్పుడు ఒకప్పుడు మా మదరు ఆ ప్రాంతాల్లో చేసేవాళ్ళు బుట్ట జాకెట్లు పెట్టుకునేవాళ్ళు, బుట్ట జాకెట్లు. ఆ తర్వాత ఇక్కడికి దాకా పెరిగింది, ఆ తర్వాత ఇక్కడ దాకా పెరిగింది, ఇక్కడికి కూడా పెరిగింది కదా, ఇక్కడికి కూడా పెరిగింది. ఇప్పుడు ఏమైంది, మళ్ళీ ఇది అసలు ఇది లేకుండా ఈ సంకల దాకా ఇక్కడే కట్ చేసుకునేటువంటి ఇది వచ్చింది.
మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిందా లేదా? యా. మళ్ళీ మా పాతవన్నీ మళ్ళీ అట్టాగే తిరుగుతూ వస్తుంటాయండి. కాకపోతే ఏంటంటే అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు దీన్ని బట్టి ఉంటాయి. ఇప్పుడు మెలోడీ ఉన్న సాంగ్స్ రావట్లేదు అంటే అది వరకు ఘంటసాల గారు పాడు, బాలు గారు కూడా చాలా మెలోడీ సాంగ్స్ చాలా పాడారు. ఇప్పుడు వస్తున్నాయా అంటే ఇప్పుడు ఎవరన్నా మీకు ఒక ప్లేబ్యాక్ సింగర్ని కానీ వీళ్ళని కానీ గుర్తుపెట్టుకోగలరా? లేకపోతే సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పాట చెప్పగలరా? డప్పు లేకపోతే డ్రమ్స్ లేకుండా.